బీసీ సామాజిక వర్గాల ఆశయాలకు పనిచేస్తానన్నారు బీసీ కమిషన్ కొత్త చైర్మన్ నిరంజన్. అధిష్టానం ఒత్తిడి మేరకే బీసీ కమిషన్ చైర్మన్ పదవి స్వీకరిస్తున్నా అన్నారు. కులగణన విషయంలో నిష్పక్షపాతంగా కమిషన్ పనిచేసేలా చూస్తామన్నారు. కమిషన్ చైర్మన్ పదవి వరించిన పార్టీకి దూరమైతానన్న బాధ ఉందంటున్న కొత్త బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్తో రాజు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్కు రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ చైర్మన్గా ఉత్తర్వులు ఇచ్చింది. సో ప్రజెంట్ జి నిరంజన్ ఆయన ఉన్నారు, ఆయన అడుగు తెలుస్తున్నాం. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్, వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్గా నియామకం పట్ల ఏ విధంగా చూస్తారు? ప్రస్తుతం అనేది బీసీలకు కులగణన జరగాలి, వారికి అనేది వారి సంఖ్యాబలం ప్రకారం అవకాశాలు కలగాలనే ఆలోచన బీసీలలో వ్యక్తమవుతుంది. రాహుల్ గాంధీ గారు కూడా బీసీల కులగణన అనేది దేశవ్యాప్తంగా జరగాలనేసి మాట ఒక కమిట్మెంట్ తోటి మాట్లాడుతున్నారు. ఆ మధ్యలో ఒక మీటింగ్లో మాట్లాడుతూ బీసీ కులగణనతోటి రాజకీయంగా నాకు భవిష్యత్తులో ఏదైనా నష్టం జరిగినా కానీ ఐఎమ్ కమిటెడ్ టు బీసీ సెన్సెస్ అనే మాట చెప్పడం అంటే ఆయనలో ఉన్న కమిట్మెంట్కు అది నిదర్శనం. సో నేను ముందటి నుంచి నా స్టాండ్ ఏంటంటే పార్టీ ఆర్గనైజేషన్లోనే నేను పనిచేయాలి, పార్టీ ఆర్గనైజేషన్లో ఉండాలనే ఆలోచనలో ఉండుంటి. చైర్మన్లు వద్దనేసి ఫస్ట్ టైం కూడా చైర్మన్ లేనప్పుడు నేను వద్దని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ బీసీ కమిషన్కున్న ప్రాధాన్యత దృష్ట్యా సో దాన్ని నా వంతుగా సమాజానికి ఏ విధంగా సేవలను అందించగలుగుతున్నాం, నిష్పక్షపాతంగా ఆ సేవలను అందించే విధంగా ప్రయత్నం చేద్దాన ఉద్దేశంతో నా భావాలకు మనసుకు వ్యతిరేకమైనా కానీ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ నేను అనేది ఈ బాధ్యత స్వీకరిస్తున్నాను. అయితే అన్ని వర్గాల వారి యొక్క ఆలోచనలను తీసుకునేసి అందరితో సంప్రదించి హౌ బెటర్ రిజర్వేషన్స్ అనేది బీసీస్కు రావాలనే విషయంలో నేను ప్రయత్నం చేస్తాను. ఈ కులగణన అనేది సమాజానికి ఒక ఔషధంగా పనిచేయాలి. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకుంది. ప్రధానంగా బీసీ కులగణన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో బీసీ కమిషన్ చైర్మన్గా ఇలాంటి రోల్ పోషించబోతున్నారు. కులగణన సంబంధించిన అంశాలపైన ఇప్పటికే మీరు కసరత్తు చేసి ఉంటారు, ఎలా ఉండబోతుంది? బీసీ కమిషన్ ఇంతకుముందు ఉన్నటువంటి కమిషన్ అనేది కొద్దిగా ఎక్సర్సైజ్ చేసినట్టు కాబడుతుంది. నేను ఆ డీటెయిల్స్ చూడలేదు. ఇంకా నేను ఛార్జ్ 1-2 డేస్లో తీసుకున్న తర్వాత ఇంతవరకు ఏం జరిగింది, అతి తొందరలో ఏం చేయాలో దాని గురించి ఫుల్ టైం స్పేర్ చేసి నేను నాతో పాటు ఎవరైతే ముగ్గురు మెంబర్స్ అయ్యారో మేమందరం కలిసి ప్రయత్నం చేస్తాము. ఒక కమిట్మెంట్ తోటి చేస్తాము. అది పక్షపాతంతో కాకుండా ఒక కమిట్మెంట్ తోటి వాస్తవ పరిస్థితులని దృష్టిలో పెట్టుకునేసి అది ప్రతిబింబించే విధంగా ప్రయత్నం చేస్తాం. అది తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో బీసీ కమిషన్ అంతగానో యాక్టివ్గా పనిచేసిన దాఖలాలు లేవని విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో బీసీ సంఘాల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున ఉద్యమాలు ఎగిసిపడుతున్నాయి. బీసీ నాయకులంతా ఒకటవుతున్న సందర్భం. ఇలాంటి సమయంలో బీసీ కమిషన్గా ఒక బీసీ నేతగా ఉన్న నిరంజన్కు చాలా బాధ్యత ఉన్నది అనేది చాలామంది గుర్తు చేస్తున్నారు. వారికి ఏం సమాధానం? ఇప్పుడు బీసీలలో ముందటి కంటే చైతన్యం అనేది బాగా వచ్చింది. వాళ్ళు అనేది తమకు ఎంతనైతే సంఖ్యలో ఉన్నామో ఆ దామాషాలో మాకు ప్రాతినిధ్యం కావాలని కోరటంలో తప్పులేదు. సో దాని గురించి పూర్తిగా వారికి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ న్యాయం వచ్చే విధంగా కమిషన్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో మేము విధి విధానాలను నిర్ణయించుకునేసి దాని ప్రకారం అనేది ముందుకెళ్తాం. అది ఓకే. పెద్ద పదవి ఆశించలేదా? ఓన్లీ ఇలాంటి నేను ఇంతవరకులే ఇది కావాలి అది కావాలని ఎప్పుడు ఏది ఆశించలేదు. నా బయోడేటాస్ కూడా చాలా తక్కువ అనేది సర్క్యులేషన్స్లో ఉంటాయి. మీరు ఇన్ని రోజులు ఇక్కడ గాంధీభవన్ చూస్తుండే కదా,
ఏదైనా నాయకుడు ఎంబడి పరిగెత్తడం కానీ ఏదైనా పదవిని ఎంబడి అంటే మీరు పీసీసీ చీఫ్ పదవి కావాలని కూడా ఏఐసీసీకి లేఖ రాశారు బీసీ కోణంలో ఇవ్వాలని కూడా, కానీ చైర్మన్ పదవికే పరిమితం అవుతారు అనేది కూడా. ఇప్పుడు జీవితంలో అనేది ఎప్పుడూ ఒక దానికి పరిమితం అంటూ ఉండదు. అది భగవంతుడు అనేది మనను ఎక్కడ ఏ విధంగా ఉపయోగించుకుంటాడో ఆ విధంగా మేము ఏ కార్యక్రమం చేసినా కానీ మేము ఒక పదవి గురించి చెయ్యము. నా త్వమేవ కామాయే రాజ్యకాంక్ష నా స్వర్గం నా పునర్భవం కామాయే దుఃఖ తప్తానాం ప్రాణినా మార్తినాశనం. అంటే ఆపదల్లో ఉన్నవారికి అనేది సహాయం చేయ లక్ష్యంతో కానీ ఈ పదవి ఆ పదవి కావాలి రాజకీయ కాంక్షతో కాదు. నేను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా నేను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కావాలని నేను అడగలేదు, కానీ పార్టీ వాళ్ళే చూజ్ చేసేసి నాకు ఫోన్ చేసి నేను సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా తీసుకుంటున్నాం ఓకేనా అని చెప్పిండు. ఓకే అన్నా. నేను కూడా ఇప్పుడు ఈ చైర్మన్షిప్ గురించి కూడా నా అంతలో నేను కోరలేదు. పార్టీ తరఫు నుంచి అనేది ఈ టైంలో మీరు ఉంటే బాగుంటుందని నేను ఆ మాటను కాదనలేకుండా నేను తీసుకున్నాను. భగవంతుడు అనేది విఘ్నేశ్వరుడు నాకు నా కమిటీ మెంబర్స్కు అందరికీ శక్తినివ్వాలి. ఏవైతే ఆకాంక్షలు బీసీలకు ఉన్నవో బీసీ కమిషన్ ద్వారా ఆ ఆకాంక్షలను పరిపూర్తి చేసే విధంగా ఆ శక్తిని మాకు ఇవ్వాలని కోరుకుంటాం. తనకి బీసీ కమిషన్ చైర్మన్గా నియమితులైన నిరంజన్ చెప్తున్నమాట బీసీల కోసం తన వంతు పనిచేస్తానని చెప్పారు. నిన్న మొన్నటి వరకు పార్టీ కోసం చాలా కీలకంగా పనిచేసిన ఆయన ఇప్పుడు బీసీల కోసం బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంపైన కూడా కసరత్తు చేస్తాము. దానికి సంబంధించిన బీసీలకు ఎంత మేరకు వాటర్ రావాలో ఆ విధంగా కులగణన చేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తామని కొత్తగా నియమితులైన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు వినోద్ రాజు, వి6 న్యూస్, గాంధీభవన్ నుండి.